స్వచ్ఛాంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. స్వచ్ఛాంద స్వర్ణాంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో దామసారి జనార్దన్, మేయర్ గంగాధర్ సీత, పలువురు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు వారి సాక్షాత్ కుమార్తె, వారి యొక్క కుమార్తె యొక్క అభినయాన్ని ఇప్పుడు చూసి మనం ఆనందిద్దాం. సాధారణంగా వేదిక మీదకి మన రాష్ట్రాన్ని, మన జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డు మా కన్నత మా తల్లి మా తెలుగు పోతుంటే బిరబిరా చీకటిని పారదోరి వెలుగులోనికి వెళ్ళడం, అసతోమ సద్గమయ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు మన కలెక్టర్ గారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ స్వర్ణాంధ్ర అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కానుంది. ఎవరైతే ఈ అవార్డు గ్రహీతలు ఉన్నారో కూడా రండి. తమ్మపాడు, తర్వాత కనుమల్ల, సమాఖ్య మార్కాపు, ఉన్నారా రండి. తర్వాత అంగన్వాడీ శ్రేణిలో ఉండండి. మీ అవార్డుని మీ చేతిలో పెట్టుకొని ముందుకు వచ్చి కూర్చోడమ్మా. శాలవారి మెళ్ళ వేసుకోండి. ఏ ఆశయం కోసం అయితే మనం మాట పొడి చెత్త, అదే మన తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ మీ అందరి తరఫున అభినందిస్తున్నా. ఇంకో పక్కన శ్రీమతి ఈ కాంపిటీషన్లో చాలా వందల కొద్ది కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిచినటువంటి 49 మంది ఈ పారిశుద్ధ్య కార్మికులకి మొదటగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అవార్డు తీసుకున్నందుకు. అదేవిధంగా సిఇఓ, జడ్పీ, మున్సిపల్ కమిషనర్ అండ్ డిపిఓ వీరు నిరంతరము లీడర్స్లో ఉంటూ కింద ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని నిత్యము గైడ్ చేస్తూ ఈ మా ప్రకాశం జిల్లాని స్టేట్లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, తర్వాత మాట్లాడేటువంటి వక్తలు చెప్పారు, మనం ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫలితాలు ఉంటాయి. సో నా ఉద్దేశ ప్రకారం ఈ మీటింగ్ 4-5 గంటలు ఇంకా నడిచిందనుకో, సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛ ఆంధ్రాది ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అని ఎప్పుడైతే అంటామో ఏంటి అనేది ప్రజలు అడగడం, దాని మీద మనం చెప్పడం, ఈ రకమైనటువంటి అవేర్నెస్ మాత్రం కంపల్సరీగా రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్చువల్గా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది. మనకి అంతకుముందు అసలు అవార్డ్స్ అనేది ఏమీ లేదు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే అందులో కొంతమందికి కొన్ని మున్సిపాలిటీస్కి అవార్డ్స్ వచ్చాయి. సో అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఏముందంటే అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే, ప్రోత్సహిస్తే
ఆటోమేటిక్ ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి ఇంటికి రీచ్ అవుతుందని చెప్పి మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణ ఎట్లా అయితే ఉందో ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కింద స్వర్ణాంధ్ర కింద ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో చాలామంది మంచి ఈ పని చేస్తున్న వాళ్ళ యొక్క పనితీరుని పరీక్షించడానికి అనేక రకాలుగా స్క్రీనింగ్ గట్ట చేసి ఫైనల్గా కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాగైతే ఈ కుర్చీలో కూర్చుని కలెక్టర్ గారి చేత తర్వాత మన ప్రజాప్రతినిధుల చేత అవార్డ్స్ వాళ్ళ మధ్యలో తీసుకున్నారు, నేను తీసుకోవాలనే ఒక ఉత్సాహం అందరికీ రావాలనే ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా దీని ద్వారా ఈ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఉద్యమంగా తీసుకుని వెళ్ళాలి. సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పక్క నుంచి ట్రాక్టర్ వెళ్తూ ఉంటుంది, మనము కనీసం దీన్ని తీసి అక్కడ ఆ డస్ట్బిన్లో వేయడం కానీ లేదంటే కనుక మున్సిపల్ వ్యాన్స్ వెళ్తున్నప్పుడు వాటర్ వేయడుకోకుండా వాళ్ళే తీసుకుంటారులే అని చెప్పేసి మనం ఇసురుపాటు రోడ్డు మీద ఇసిరేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ కాన్షియస్ లేకుండా. సో అది ఇక్కడి నుంచి మనం మానేయాలి. సో అడిగి అంటే ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇంతకుముందు మీకు వై సింగపూర్ ఈజ్ సో ఫేమస్ అంటే వాళ్ళు మనకన్నా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. మనకి స్వచ్ఛ భారత్ అనేది ఒకటి, ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రజలు కూడా చూసే కార్యక్రమం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఉండే ప్రదేశాలు బాగుండాలి, అదేవిధంగా మన ఇల్లుతో పాటు మన ప్రాంతం, మన బజారు, మన వీధులతో పాటు మన డివిజన్ అయితే డివిజను, విలేజ్ అయితే విలేజ్, అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అందరం కూడా కలిసి మన స్వచ్ఛ భారత్గా అంతా ప్రదేశం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎవరైతే 49 మంది వివిధ రకాలుగా ఈరోజు హాస్పిటల్స్ అవ్వచ్చు, సచివాలయాలు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు కార్పొరేషన్లు అవ్వచ్చు, మున్సిపాలిటీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మన జిల్లా తరఫున 49 మందికి ఇస్తున్నాం. దీనికి 49తో పాటు ఇన్స్పిరేషన్గా ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వటానికి ఈరోజు ఈ అవార్డ్స్ కూడా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తే ఒకసారి చూసుకున్నప్పుడు 2014, 17, 19లో అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అప్పుడు కూడా పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నప్పుడు మనకి ఒంగోలులో అయితే అప్పుడు ఇండియా లెవెల్లో 72 ర్యాంకు ఆ రోజు స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా తీసుకున్నాం. అప్పుడు అంత శుభ్రంగా ఈ నగరాన్ని ఆ రోజుల్లో మనం చేయటం జరిగింది. తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారటం, ఇప్పుడు మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రతి నెల కూడా ఈరోజు ప్రభుత్వం కూడా 3వ వారంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పెట్టుకోవడం, స్వచ్ఛ భారత్లో ఈరోజు అన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా చేయటం, అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నే మా కమిషనర్ గారు కూడా పోయి అవార్డు కూడా తీసుకొచ్చాడు. మన స్వచ్ఛ భారత్లో ఒక హైదరాబాద్ పోయి అవార్డు కూడా తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి అవార్డు అనేది మనకి చేసే ప్రవర్తన బట్టి మనం ఇంకా 10 మందిని ఈ మార్గంలో నడిపించడానికి ఆదర్శంగా ఉండటానికి ఈరోజు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సిన బాధ్యతలతోటి మనం చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరం కూడా కలిసి ఉంటేనే ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. అందరం కలిసి ఈరోజు అధికారులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అందరం కూడా కలిసి ఒక కార్యక్రమం చేసేటప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రాంతం బాగుపడుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటు విసిరిన లాయర్ను రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జననాయకులు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి యత్నం నిరసనగా దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మానమహా అధ్యక్షుడు దారా అంజయ్య, మాదిగ సంక్షేమ పాలన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన మాదిగ, బాపట్ల జిల్లా ఎంఆర్పీసీ అధ్యక్షులు తేల జయరాజ్, దళిత నాయకులు కాకుమాన్ రవి, పిల్లి మాలేద్రి, కోటేశ్వరరావు, రోతమ్మ, బాలమ్మ తదితరులు ఉన్నారు. రాకేష్ కిషోర్ ఎల్ఎల్బి కొట్టండి.
రద్దు చేయాలి వెంటనే. ఖండించండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వెంటనే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాయర్ కిషోర్పై ఎస్సీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి వెంటనే. లాయర్ రాకేష్ కిషోర్పై ఎస్సీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి వెంటనే. సుప్రీంకోర్టు జస్టిస్పై జరిగిన సనాతన దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు జస్టిస్పై జరిగిన సనాతన దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై జరిగిన సనాతన చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి చేసిన రాజద్రోహ నేరంపై అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి చేసిన లాయర్ని ఓపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు జస్టిస్పై జరిగిన దాడిని ఖండించండి. జస్టిస్పై జరిగిన అనాగరిక దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై సుప్రీంకోర్టులో జరిగిన అనాగరిక ఆర్ఎస్ఎస్ దాడిని అరెస్ట్ చేయాలి. లాయర్ని వెంటనే రాజద్రోహం ఓపా చట్టాల కింద అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి జరిగిన లాయర్ను రాజద్రోహం ఓపా చట్టాల కింద వెంటనే. ఈరోజు భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒక కలంకమైన రోజు, బ్లాక్ డే ఈరోజు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశానికి రెండవ చీఫ్ జస్టిస్గా గవాయ్ గారు ఉన్నారు. ఈయన ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు ఆయన ప్రోటోకాల్ పాటించలేదు. కేవలం దళితుడని హైకోర్టు బారు కూడా ఇతన్ని స్వాగతించలేదు. అక్కడ కూడా ఈయన్ని అంటరానితనంతో అవమానించారు, కేవలం ఇతడు దళితుడు అనేది. అదేవిధంగా ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విదేశాల్లో పర్యటిస్తూ భారతదేశంలో బుల్డోజర్ న్యాయం నడుస్తుంది ఇప్పుడు. కానీ బుల్డోజర్ న్యాయం అనేది చట్ట పరిధిలోకి రాదు, అది చట్టం ముందు నిలవదు, అది తాత్కాలికమేను. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము, తీర్పులు ఇస్తున్నాము. ఈ బుల్డోజర్ న్యాయం పనికిరాదు, ఇది సనాతనమైన ధర్మాలను మేము పాటించడం లేదు అని ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద ఒక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి ఈరోజు బూటు విసిరేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి జరిపాడు. ఇది భారత రాజ్యాంగం మీద దాడిగా మనం పరిగణించాలి. ఎందుకంటే మామూలుగానే ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక హోంగార్డ్ని అడ్డుకున్నా కానీ అది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. కానీ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద, అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య మహిళలకి, దళిత మహిళలకి, కూలీలకి ఎటువంటి న్యాయం జరుగుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశం ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సర్కారు అమలు వచ్చిన తర్వాత సనాతన ధర్మం పేరుతోటి మనుషుల్ని తినే ఆహారం బట్టి మీరు బడికి పోవటానికి లేదని, గుళ్ళకే పోవాలని, మసీదులు పోకూడదని, చర్చీలు పోకూడదని, తినే ఆహారం మీద ఆంక్షలు విధిస్తుంది, సనాతన ధర్మం పాటిస్తుంది. ప్రజలందరూ కూడా హిందూ మతం దాటిన వాళ్ళని కూడా శిక్షిస్తుంది, చట్టాలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ హిందూ మత చట్టాలు మన మనుస్మృతి అమలు చేస్తుంది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి అమలు చేయాలని ప్రయత్నిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక ఆర్ఎస్ఎస్ మనువాది బూటు వేసి దాడి చేయబోయాడు. దీన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చెబుతున్న ఈ ప్రభావం, సనాతన ధర్మం, మతత్వవాదం ఎలాగా మనుషుల రక్తనాళాలకు ఎక్కి ఏ విధంగా ఫాసిస్టులాగా, సైకోలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన సనాతన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగింది. భారతదేశంలో దళితులకి సుప్రీంకోర్టు జస్టిస్కే రక్షణ లేదని తెలియజేసింది ఈ అంశం. కాబట్టి ఇది అమానుషమైనది ఈ ఘటన. కాబట్టి అనాగరమైన ఈ ఘటనని అందరూ ఖండించాలని చెప్పి, అదేవిధంగా దాడి చేస్తున్న లాయర్ను ఓబా చట్టం కింద అమాయకులను తీసుకెళ్ళి ఓబా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు. రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఈ నెల 8వ తేదీన గుంటూరు రోడ్లోని ఏఎన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని టీడీపీ నగరాధ్యక్షులు బండాల మదన్ తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో, మన దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో, మన సీనియర్ నాయకుడైనటువంటి రాచకర్ల వెంకట్రావు ఆయనకి ఈ మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాచకర్ల వెంకట్రావు గారు రేపు 8వ తారీఖు 4 గంటలకు A1 కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజు మినీ స్టేడియం దగ్గర నుంచి A1 ఫంక్షన్ హాల్ వరకు భారీగా బైక్ ర్యాలీలతో, ఊరేగింపుతో మన రాచకర్ల వెంకట్రావు గారు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. మన డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రాచకర్ల వెంకట్రావు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సమస్యలు వాళ్ళకు పరిష్కరించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. మన తెలుగుదేశం పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అంతేకాకుండా దామచర్ల కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబం వెంట నడిచినటువంటి రాచకర్ల వెంకట్రావు గారికి ఈ పదవి రావడం చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఈ మొన్న 5 సంవత్సరాలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఎన్నో సమస్యలు ఎదురైనా, ఎంతమంది బెదిరించినా పార్టీ కోసం దామచర్ల జనార్దన్ కి వెంటనే నిలబడి అనేక కష్ట నష్టాలను ఓర్చి పార్టీ కోసం అండగా నిలబడిన వ్యక్తి రాచకర్ల వెంకట్రావు గారు. అలాంటి రాచకర్ల వెంకట్రావు గారికి ఈ పదవి రావడం చాలా సంతోషమైన విషయం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాచకర్ల వెంకట్రావు గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసి ఆ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరలా ఒకసారి కోరుకుంటున్నాను. నమస్కారం. రేపు 8వ తారీఖు అనగా బుధవారం సాయంత్రం 4 గంటలకి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ గా శ్రీ రాచకర్ల వెంకట్రావు గారిని నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు 4 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మన ఒంగోలు మినీ స్టేడియం నుంచి ర్యాలీగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆన రామనారాయణ, బాల వీరాంజన స్వామి గారు, అలాగే మన మాగుళ్ళ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరూ కూడా భారీగా ర్యాలీ పెట్టాలని చెప్పేసి తలసి అందరం కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేసే భాగంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పిలిపించినారు. ఆ పిలుపు మేరకు మేము అందరం కూడా కష్టపడి అన్ని డివిజన్ నుంచి కూడా జనాలను గ్యాదర్ చేసి భారీగా బైక్ ర్యాలీ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా తలస్తున్నాం. మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఆ కార్యక్రమం పూర్తిగా దిగ్విజయం చేస్తామని కోరుకుంటున్నాం. కోసం కార్యక్రమం భాగంగా ప్రజల నుండి జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అర్జీలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అక్కడ మళ్ళీ సదరన్ సర్టిఫికేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకోండి. నీకన్నీ ఆయన రాలేము. సో మీరు ఒకసారి ఏదైతే మనకి రిపీటెడ్గా ఒకే ఇష్యూ మీద 4 వచ్చినాయి ఎప్పుడు అటు పెట్టినా ఆన్లైన్లో వేరే వాళ్ళకి నోటీస్ పెట్టాలన్నా నోటీస్ పెట్టారు. అయినా ఇతరులని పెట్టమంటే పెట్టలేదు. అప్లై చేసుకుంటే మళ్ళీ రీవెరిఫికేషన్. ఎప్పుడు మీరు వచ్చారా మీరు? ఎప్పుడు మీరు ఎన్ఎంఏ చేస్తారు? 3 months వస్తారు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సెప్టెంబర్లో ఇవ్వాల్సిన ఎప్పుడు స్లాట్ వస్తుంది అప్లై చేయించండి. ఓకే, మళ్ళీ చూస్తున్నాను 2 సార్లు. ఫస్ట్ అప్పీల్కి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎలా పెట్టాలి? వాళ్ళు సచివాలయం అక్కడ ఎవరు సంబంధించి ఆధార్ కార్డు బాయ్ దగ్గర నన్ను సంక్రామం వస్తే లేదయ్యా డబ్బులు మీరు వాయిదా పడుతున్నారు. ఇప్పుడు అతను వెళ్ళాడు సార్. మా పొలం అది మా బోసిగా ఎక్కడ పొలం దగ్గర ఇదేంటి 1B అదన్నీ అన్నీ ఉన్నాయి సార్. మా నాన్న ఉన్నాయి. చేస్తాం మా నాన్న మీకు ఎలా ఉంది? మా సార్ కూడా చూసారు సార్ ఈ పొలాలు మా which is not acceptable unless they got permission. So in that situations we will take very severe action on that. HODs must be present at the PGRS time. They shall not depute somebody else in their place unless they got proper permission from the collectorate, either DRO or the JC. ఒంగోలు సమతానగర్లో ఎకరం 4 సెంటు భూమిపై సర్వ హక్కులు మావేనని దళిత నేత నీలనాయుడు అన్నారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దిరెడ్డికి మా భూమికి వారసు అంటాం ఫేక్ అని, అంతేగాక 3వ వ్యక్తి అయిన సుదర్శనం మా భూమికి సంబంధం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో దారా అంజయ్య, కాకుమాన్ రవి, ఈశ్వర్, నాసరయ్య తదితరులు బాగున్నారు.
ఇది 1920వ సంవత్సరం. నీలం కోటయ్య కుమారుడు నీలం రోసియ్య అంటే మా ముత్తాతకి 340 రూపాయలు. రావూరు గురవారెడ్డి కుమారుడు రావురు చిన్నరంగారెడ్డి పేర్నమెట్ట ఆయన. 1920లో మా ముత్తాతలు ఈ భూమిని 1 ఎకరా 80 సెంట్లు సర్వే నంబర్ 148లో పేర్నమెట్టలో సర్వే నంబర్లో కొన్నారు. అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గర ఉంటుంది. తర్వాత ఈ భూమిని కాలక్రమేణా 1981వ సంవత్సరంలో కందుకూరి చంచి అనే అతనికి ఇదిగోండి నేను నాగేంద్రరావు మా అన్నదమ్ములు మేమందరం కలిసి 1981వ సంవత్సరంలో మొత్తం 1 ఎకరా 80 సెంట్ల భూమిలో 76 సెంట్ల భూమిని మేము అమ్మాం. ఆ 76 సెంట్ల భాగంగా ఇప్పుడు 1 ఎకరా 4 సెంట్లు ఉంది. ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమి మా ఆధీనంలోనే ఉంది. సంతనోలపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది. అయితే ఇటీవల 21వ సంవత్సరంలో మేము ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఐ ఇచ్చారు. ఆ జీపీఐ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి అమ్మాము. అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్ట్రార్ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండే రిజిస్ట్రార్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు. అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరిహద్దులో ఉన్నవాళ్ళు బొందులోళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బొందుల అమ్మాయితో పేరుతోటి అనిత అనే అమ్మాయి పేరుతోటి అనిత అనే అమ్మాయి ఆమెకే హక్కు లేదు. ఆ అమ్మాయి ఇతనికి అమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఉన్నబట్టి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే హడావుడిగా 1990 రేకుల షెడ్డు ఒక కరెంటు మీటర్ ఒకటి తీసుకొని కుర్రలు తెప్పిస్తున్నాడు. జీపీఐ చేయించుకుని అనిత చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 265/21 ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా నమోదైంది. అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రాబ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదైంది? అందులో వాళ్ళ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ కానీ అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది. తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళాడు. దీని మీద మల్లికా గారు 22వ సంవత్సరంలో ఎస్పీ మల్లికా గారు పిటిషన్ వేశారు. మల్లికా గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ని ఎత్తేయండి, రద్దు చేయమని చెప్పి మల్లికా గారు 11వ నెలలో 22వ సంవత్సరంలో వేసారు. తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు. తర్వాత అతను మరలా నాకు హక్కులుండేని భూమి మీదనే వెళ్ళాడు. ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులో బాధితులైన 40 మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు. అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు 2021లో రిలీఫ్ మంజూరు చేశారు. తర్వాత ఎస్పీ గారు కౌంటర్ వేశారు. తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టీ డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. అంటే విచారణ జరపవద్దు ఆపాలని చెప్పి. అయినా కానీ 2 సార్లు అతను ఇచ్చాడని చెప్తున్న విషయంలో 2 సార్లు కూడా కేసును విచారించండి, వాస్తవాలు తీసి కోర్టు చర్య తీసుకొని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు. ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంకం కలిస్తూనే ఉన్నాడు. చివరికి ప్రస్తుతం మహిళా డిఎస్పీ రమణ కుమార్ దగ్గర ఈ కేసు ఫైల్ ఉంది. అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన
రిపోర్ట్ ఇవ్వాలి, దీని మీద చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చాడు కృష్ణుడు, ఎవరు నిన్న వచ్చాడు అంటే 1920 అంటే ఇప్పుడు 105 సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు, చివుకుల సుదర్శన్ అని. తీరా చూస్తే ఆయన ఒంగోలులో ఉన్నాడంట. మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి వచ్చిదే రాదనుకున్నాం, కానీ ఆయన ఒంగోలులో ఉండి 105 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇది ఎట్లా ఉందంటే ఆలీబాబా అరడజన్ దొంగల సినిమా ఉండింది, రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక దొంగల ముఠాకేమో 3 దొంగల ముఠ, కోటా శ్రీనివాసరావు నాయకుడు, ఇంకో దొంగల ముఠాకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట. ఒక వజ్రం కోసం వాళ్ళు ఇద్దరు పుట్టుమచ్చలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ వజ్రం పుట్టుమచ్చ మేమైన ఒరిజినల్ అని. ఆ విధంగా ఈ భూమి మాది. సూర్యప్రకాష్ రెడ్డి ఎవరి దగ్గర కొన్నాడు? చీపీ ఎవరిచ్చారు? అనిత నామ ఇచ్చింది. అనిత ఆమె హక్కు ఉందా? లేదు. అనిత నామకు హక్కు లేకుండా జీపీఎస్ చేసుకొని దౌర్జన్యంగా వచ్చి కోర్టులో కేసు వేసుకొని కోర్టు మీద అంటే ఐసీయూలాగా కోర్టులో కాలక్షేపం చేస్తున్నాడు. మరలా ఇంకొక అతను వచ్చాడు. అసలు మాకు తెలిసి ఈ చువుకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే కాదు, నీలమని ఇంటి పేరు కలిగిన రెడ్లు ఉండారు, నాయ బ్రాహ్మణులు ఉండారు, నాయుళ్ళు ఉండారు, అన్ని కులాలు ఉంటారు ఇంట్లో. అట్టనే ఈ చువుకులు అనే ఇంటి పేరు అతను ఇక్కడ వనిజా కిల్లీ సెంటర్ ఏదో ఒంగోలు అతనేనంట. అతను అందరూ తెలిసిన అతనే. గోపాలంలో ఉంటాడంట. 5 నిన్నే తెర మీదకి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావటంలో. అంటే ఇంత ₹1 విలువైన భూమిని, ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబా ఒంగోలులో. ఓకేనా? కాబట్టి మరలా దీని మీద ఈయనెళ్ళి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట. ఆయన ఈయనకి ఫోన్ చేశాడంట, నేను అంత తెలుస్తాను, పాతేస్తాను అదే స్థలంలోని. ఈయన మెసేజ్ చెప్తే మాట్లాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అసలు భూమి ఎవరిది? ఇతనికి ఏం హక్కు ఉంది? ఇతను పోయి జేసీ ప్రభాకర్ చెప్పిన, జేసీ ఫోన్ చేశాను, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన భూమి మాదేను, భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి, భూమి హక్కు మీకుంటే రండి, తీసుకొని రండి. ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కూడా కలిసారని తెలిసింది. భూమికి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, భూ ఆక్రమణ వాళ్ళు. ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయడం వాళ్ళ విధానము. ఈ చూపులు అనే వాళ్ళు అసలుకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ భూమి మేము మా దగ్గర వేలంపాట్లో కొన్నామంటున్నారు. వేలంపాట్లో కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు. ఎవరికి? మా తాత వాళ్ళు వెళ్ళారు, మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు మా భూమి అమ్మితే మాకేదైనా వారసులు వెళ్ళారు, వాళ్ళు పెన్షన్ ఇవ్వమన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. ఆ ఒప్పందం అమలు కాలేదు. వాళ్ళు వేలం పాట తర్వాత డబ్బులు మేము తిరిగి చెల్లించే మా దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము కోర్టులో వేలంపాట పాడుకున్నాం. చట్ట ప్రకారం కూడా చట్టం చాలా మారుతూ ఉండిద్ది. మారింది కూడా. వాళ్ళకి హక్కు ఉంటే చూపులో 2 సంవత్సరాలు ఎందుకు రాలేదు? మాకు హక్కు లేదు. 1981 సంవత్సరం 76 సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళింది. ఈ భూమి 1 ఎకరా 80 సెంట్లు కాకుండా 1 ఎకరా 4 సెంట్లే వెళ్ళదా? మా భూమి మొత్తం 1 ఎకరా 80 సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా. కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది. వేలం పాట పాడుకున్నాం అనేది అవాస్తవం. అది ఎక్కడా కూడా అమలు కాలేదు. వేలంపాట అనేది ఎక్కడ వేలంపాట పాడతారు, వాడు పాడేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు కట్టాలిగా, పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వేలంపాట పాడుకుంటే వేలంపాటలో పాడేసి వెళ్ళిపోతే ఇది కాదు కదా. అది పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. కోర్టు రికార్డు ఉండాలి కదా. ఎన్ని ఉండాలి. చివులోకి వాళ్ళ భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను డూపు వచ్చిన అతను కూడా చివులు సుదర్శన అతను కూడా డూపు. ఆ ఇంటి పేరుతో 105 సంవత్సరాల తర్వాత ఇతను వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు చేసేది కరెక్ట్. వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ ముందు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కులు చేస్తున్నారు. ఈ జిమ్ముక్కులు సాగం. ఆ భూమి మాదేను. మేము త్వరలో వీళ్ళందరూ కూడా ఈ భూమి మాది అంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ నిరూపించి వాళ్ళకి మీద లీగల్ నోటీసులు ఇస్తాం. ఎవరు కూడా సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఇప్పటికి ఒక కేసు ఉంది, SST కేసు ఉంది. మరలా కూడా అనిత ఎవరైతే భూమి అమ్మారని చెప్తున్నారో అనిత వీళ్ళందరి మీద కూడా కేసులు మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం. భూమి ఎప్పుడు కూడా మాదేను. త్వరలో మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. 1930లో కోర్టు ద్వారా కొనుక్కోరామని ఆయన చెప్పాడు, సుదర్శనాన్ని చెప్పాడు. కాగితం చూపించాడు. ఏం మాట్లాడారు
నేను చెప్తానంటే 1930లో వేలంపాట పాడుకున్నారు. వేలంపాట ఎప్పుడు ఇచ్చారంటే వారసులను భూమి అమ్మితే మాకు పెన్షన్లు ఇవ్వమని అడిగారు. పెన్షన్లు ఏమని ఇస్తామన్నారు, పెన్షన్లు ఇవ్వాల. పాడుకున్నారు, వెళ్ళిపోయారు, కానీ డబ్బులు కట్టలేదు. ఆర్డర్ లేదు, ఆర్డర్ చూపించమనండి, ఆర్డర్ లేదు. తర్వాత వీళ్ళు చివుకులు కాదని మేము అంటున్నాం. ఇవి వచ్చిన చివులు ఇండిపోతే అంతేముంది. ఇప్పుడు మన ప్రగతి భవన్లో ప్రగతి కాలనీలో ఒక ఎస్టీల భూమిని మాతంగాని ఉంటే వేరే ఎస్సీలను తీసుకొచ్చి మాతంగాని ఆధార్ కార్డు అని మార్పిచ్చేసి పాపం వేరే రెడ్డిస్ ఒక అతను దాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రాజెక్ట్ కూడా కట్టేసి అమ్మేసాడు వేరే డాక్టర్ వాడికి పోస్టల్ కాలనీలో. ఇంటి పేరు ఉన్నది మాత్రం వాళ్ళు కాదు, ఒరిజినల్ చివులకు వారసులు రావాలి. వాళ్ళు ఉంటే వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి. జరిగింది కాబట్టి ఆ భూమిని ఇల్లు కట్టడానికి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి సంబంధం లేదు. అది ఫోర్జరీ డాక్యుమెంటు. ఎవరు నమ్మేనో తీసుకురమ్మనండి, మీడియా ముందు తీసుకురమ్మనండి, మీడియా ముందు తీసుకురమ్మనండి. అనిత అని ఎవరైతే అమ్మారో ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె అనితాన్ని మీడియా ముందు తీసుకురమ్మనండి. ఆమెకు హక్కు ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంట్ చూపించమనండి. లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా. అనితకి ఎక్కడి నుంచి అమ్మారు, ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు ఎవరు అమ్మారు, ఆమె దగ్గర ఈయనెందుకు కొన్నాడు, వాళ్ళకి అనితకు అవతల ఎవరు, బంధువులు వాళ్ళు ఎవరో చూపించమనండి, మీడియా ముందు ప్రవేశపెట్టమనండి. ఆయన ఒక్కటే మెసేజ్ పెట్టి మెసేజ్ మీడియా ముందు కూర్చోపోతే అనితను తీసుకురమ్మండి, ఇది పలానా నాకు అమ్మారు. ఒరిజినల్ కాపీలు చూపించడం, సర్టిఫైడ్ కాపీలు చూపిస్తున్నారు. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.